మీతో మేము సఖ్యతగా ఉన్నామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఆలోచన అయితే మాకేం ఉండకూడదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా మీరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. పాపం మళ్ళా కిరణ్ గారిని అతను అనవసరంగా మీరు ఇప్పిస్తున్నారు. బాబు ఆయన చెప్పలేక, ఇబ్బంది పడలేక రకరకాల మాట్లాడుతూ లాస్ట్ తెలుగుదేశం పార్టీ అవినీతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని చూసి కుదరప్ప తాత అంటున్నారు. అట్ట కాదు, ఎన్టీఆర్ అక్కడ పైన ఉంటే ఏమనుకుంటాడంటే, నా మనవడు ముఖ్యమంత్రి అయినా ఈ స్థాయిలో చేయలేటము, నా మనవి కన్నా బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి నాకు భారతరత్న ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో నా అల్లుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రాణంతో ఉన్నప్పుడు ద్రోహం చేసినాడు, చనిపోయినాక కూడా ద్రోహం చేస్తున్నాడు. ఆ భారతరత్న ఇవ్వకుండా చేసినటువంటి నా అల్లుడికి అధిగమించి నా కనీసం మనవడు లాంటి మనవడు జగన్మోహన్ రెడ్డి నాకు జిల్లా పేరు పెట్టినాడని చెప్పి సంతోషపడుతున్నాడు. కానీ మీరు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ క్షోభించే విధంగా మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ క్షోభిస్తుంది. ఇద్దరు ఏం జరుగుతుందో చూస్తున్నారు. నాదే అయిపోయినాక మాట్లాడుతుంది. మీరు నాది అయిపోయినాక మాట్లాడుతుంది. టైం ఉంది, అర్ధగంట ఉంది, ఇంకా మాట్లాడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం ఎన్టీఆర్ అక్కడ ఉన్నా కూడా ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ ఏమంటే, ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఏదో ఆయన షూటింగ్ లో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకుంటున్నట్టు, కానీ ఆడికి వచ్చినప్పుడు ఆయనకు పూర్తి వాళ్ళ తాత చేసినటువంటి పనులు, వాళ్ళ తాత చేసినటువంటి పోరాటాలు, వాళ్ళ తాత చిన్నప్పటి నుండి వచ్చినటువంటి విధానము, ఆ చిన్న తర్వాత సినీ ఫీల్డ్ ఆయన దాదాపు 40 సంవత్సరాలు ఏలినటువంటి విధానాన్ని, తర్వాత 20 సంవత్సరాలు దాదాపు రాజకీయ రంగాన్ని ఏ విధంగా చేపించినాడు అనే విధానాన్ని, ఇవన్నీ చూసిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏ విధంగా తిరగజారిపోయింది, ఈ రోజు ఆడవాళ్ళు అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది. ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు ఆయనకు ఎక్కడో గుచ్చుకున్న తర్వాత తాత ఒక్కసారి తాగిపోతా ఈ భూమిని ట్విట్ చేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అదే విధంగా మా సోదరుడు కిరణ్ చెప్తున్నారు, జూనియర్ అంటే ఆయన ఎప్పుడు మేము బయటికి పంపించినాం. జూనియర్ అంటే వచ్చి మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్లు ఉండవు సోదరా, మీ అడ్రస్లు తుడిచిపెట్టకపోతాయి. జూనియర్ ఎన్టీఆర్ తెలుసు. ఇప్పుడు నక్క చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో నేను పడితే నలిగిపోతాను. ఇప్పుడే ఆల్రెడీ ఒకసారి 2009 ఎలక్షన్ ప్రచారంలో పోయిన తర్వాత నన్ను ఏ విధంగా వాడుకున్న తర్వాత ఏ విధంగా దూరం పెట్టిన తర్వాత నా రాజకీయ జీవితం కాదు కదా, కనీసం నా సినిమా జీవితాన్ని నాశనం చేసినాడు, నా తండ్రిని నాశనం చేసినాడు, నా కుటుంబాన్ని అపాస్పాలు చేసినాడు. నా కుటుంబం ఈ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా చెప్పండి. మోహన్ రెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి చెల్లికి చేసిన వెన్నుపోటు ఏంటి? మీ జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడితే నీది నాకు, నాది నీకు ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు ఆగి మాట్లాడండి, నేనేం మాట్లాడుతుందిలే. మన ఇద్దరం మాట్లాడితే ఏమవుతుందంటే నీది వినపడదు, నాది వినపడదు, వేస్ట్ కదా. కాబట్టి ఈ రోజు ఆ కుటుంబాన్ని ఇన్ని అబాసుపాలు చేసినటువంటి మా అమ్మగారు మీరు రాకపోతే ఇది ఇబ్బంది పడుతుందనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పోలికలతో వచ్చినారు. ఎన్టీఆర్ గారు ఆ రోజే చెప్పిన నా వారసుడు ఎవరంటే ఈ కుర్రాడే నా వారసుడు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతనే ఈ కొడుకులు వీళ్ళంతా శుద్ధ దత్తమ్మలు, వీళ్ళొద్దురా నువ్వేరా నా కొడుకు నా వారసుడు అని చెప్పి ఆయన అప్పుడే సినిమా ఫీల్డ్ లో దించి ఒక స్టేజ్ కి తీసుకొచ్చినాడు. ఆ స్టేజ్ లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రతినిధికి అబాస్పాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అతన్ని తీసుకొని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వాడుకుని దూరం పెట్టినట్టు పెట్టి కనీసం వాళ్ళ తండ్రికి రాజ్యసభ ఇచ్చే, రాజ్యసభ తీసుకున్నటువంటి తండ్రి ఆ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలని, రాష్ట్ర విభజన జరగకూడదని ఆయన రిజైన్ చేస్తే మళ్ళీ రాజ్యసభ కాదు కదా కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చి ఆయన పాప మానసిక వేదనతో ఎక్కడో యాక్సిడెంట్ చనిపోయినటువంటి చోట ఓదార్చాల్సి పోయినటువంటి చంద్రబాబు నాయుడు ఓదార్చే కార్యక్రమం పెట్టుకోకుండా తారకరత్నతో పోయి అయ్యా మన ఇద్దరం అలయన్స్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్ పోదామని చెప్పి ఇంతే వాళ్ళ కుటుంబం అంటే కేవలం ఈయన రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కుటుంబ సంబంధాలు ఎటువంటి పరిస్థితుల్లో లేవు. అందుకనే ఎన్టీఆర్ కుటుంబం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఉన్నటువంటి భువనేశ్వరి గారి పేరును ఏదో విధంగా వాడాలి, ఆమెను ఈ విధంగా మాట్లాడాలని అసెంబ్లీలో ఆమె పేరు ఎవరు మాట్లాడలేదు. బయట ఎవరో మాట్లాడుకున్న సందర్భం వేరు, ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం వేరు. దాన్ని బయటకు వచ్చి సానుభూతి కోసం బయట వచ్చి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి గౌరవం ఏడ్చినాడు. మగాడు ఎవరన్నా ఏడ్చారు, ఏదో చెప్తారు చూడ ఏడ్చే మగాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఆ విధమైనటువంటి యువతతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకొని ఆయన ఏదో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద నష్టపోయినట్టు పెద్ద బాధపడినట్టు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వెనక మీరున్నారా? మీరిచ్చిన స్క్రిప్టేనా అది? ఇప్పుడు మాకు హీరోలకు రియల్ హీరో మా హీరో ఎవరు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళంతా రియల్ హీరోలు అంటే రియల్ హీరో ఉన్నాడు. మాకేం అవసరం ఎవరితో ఉన్నా
జూనియర్ ఎన్టీఆర్ అవసరం, ప్రభాస్ తో అవసరం. మా పార్టీలో ఉన్నటువంటి సినిమా అభిమానులు ఎవరుంటే వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు, వాళ్ళ పోస్టర్లు పెట్టుకోవచ్చు. నేను కూడా మా చిరంజీవి పక్క అభిమాని. నేను ముందు రామారావు గారి సినిమా ఫీల్డ్ అయిపోయిన తర్వాత చిరంజీవి వచ్చిన తర్వాత చిరంజీవి అభిమాని. నేను ఇప్పుడు కాదనలే. అప్పుడు నాకు అభిమానం ఉన్నప్పుడు అభిమాన నాయకుడిని నేను చూసుకోవడమో పెట్టుకోవడమో తప్పు కాదు. కానీ రాజకీయాల్లో పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫోటోతో బట్టి వాళ్ళ రియల్ హీరోను రియల్ హీరో ఇద్దరిని ఫ్లెక్సీలు వేసిన దాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా? వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మీద వచ్చి మీకు ఓట్లు పడతాయని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసే ఓట్లు పడాలి, ఆయన చేసే పనులు చూసే ఓట్లు పడాలి, ఆయన చూసి ఈ రాష్ట్రంలో పార్టీ నడవాలి. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ దశలో మీరు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆల్రెడీ తీర్పు అనేది ఈవీఎంలో నిక్షిప్తం అయిపోయింది. ఏదో కాసేపు డిస్ట్రాక్ట్ చేయగలరేమో కానీ జనాల అటెన్షన్ని కొద్ది వ్యవధి పాటు పూర్తి స్థాయిలో అదేదో అలాంటివేవో మీకు విజయాన్ని చేకూరుస్తాయని మీరు భావించడం అది అంత సమస్యంగా లేదు. మేము భావించలేదు. మాకు ఖచ్చితంగా తీర్పు వస్తుంది. మేము చేసినటువంటి మేలు చూసి రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు ఆకుల తిరుమలరావు గారు, ఆకుల తిరుమలరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒక నిమిషం కలపల కిరణ్ గారు, కలపల కిరణ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆకుల తిరుమలరావు గారు జాయిన్ అయ్యారు, రాష్ట్ర కాపునాడు కార్యదర్శి. వారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. తిరుమలరావు గారు, రెండు ప్రధానమైన అంశాలండి. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, అలాగే ఇండి కూటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంకేతాలు. ఎలాగూ తెలుగుదేశం ఎన్డీఏ కూటమితో సెయిల్ అవుతోంది కాబట్టి మీరు